ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా సర్కార్ బడుల్లో బోధన సౌకర్యాలు ఉన్నాయంటూ కరపత్రాలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకుని ఇంటింటికి తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. మా గవర్నమెంట్ బళ్ళు చేర్పించండి. 5 పైసలు కూడా మీరు కట్టక్కర్లేదు. ఉచితంగా పాఠ్య పుస్తకాలు, నోటు పుస్తకాలు, వర్క్ పుస్తకాలు, బట్టలు, టై, బెల్టు, టోపీ. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం జూన్లో ప్రవేశపెట్టే బడిబాటని ఏప్రిల్ 25-26లో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టింది. అంటే ఆ సందర్భంగా వెంకటాపురం మండలంలోని వెంకటాపురం ప్రాథమిక పాఠశాల ఆవాస ప్రాంతంలో ఈ రోజు నుంచి మేము ప్రధాన ఉపాధ్యాయులము, మా సిబ్బంది ఉపాధ్యాయులం అందరం కలిపి బడిబాట కార్యక్రమంలో నూతనంగా విద్యార్థులను చేర్చుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు గ్రామంలోకి రావడం జరిగింది. మొట్టమొదటిసారిగా ప్రైవేట్ స్కూల్కి వెళ్తున్న ఈ విద్యార్థిని ఈరోజు వాళ్ళ అమ్మగారితో మాట్లాడి మా గవర్నమెంట్ స్కూల్లో చేర్పించుకోవడానికి ఒప్పించుకోవడం జరిగింది. బడిలో చేరిన తర్వాత ప్రభుత్వము బడిలో చేరిన విద్యార్థులందరికీ కూడా ఉచితంగా పాఠ్య పుస్తకాలు, నోటు పుస్తకాలు, వర్క్ పుస్తకాలు ప్లస్ పెన్నులు, బ్యాగు, వాటర్ బాటిల్, టోపీ, బ్యాగు, తర్వాత టై, బెల్ట్, 2 జతల బట్టలు ఇస్తుందండి. ఉచితంగా భోజనం ఉంది. అంతేకాకుండా అల్పాహారం ప్రతిష్టాత్మకంగా ఈ సంవత్సరం జూన్ 2 నుంచి బడికి వచ్చే విద్యార్థులందరికీ కూడా ఖాళీ కడుపుతో వస్తారు. ఖాళీ కడుపుతో వచ్చే పేద విద్యార్థులకి ప్రభుత్వము అల్పాహార పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ అల్పాహార పథకంలో ఘన పదార్థంతో పాటు ద్రవ పదార్థం 3 రోజులు రాగి జావ, 3 రోజులు పాలండి. ఇవి అల్పాహారం. తర్వాత మధ్యాహ్నం పూట ఈవినింగ్ కూడా స్నాక్స్ ఉన్నాయి. ఇన్ని సదుపాయాలు ప్రభుత్వం కల్పిస్తున్నా కూడా మన గ్రామంలో ఉన్న పేద తల్లిదండ్రులు ఇవన్నీ తెలుసుకొని గవర్నమెంట్ స్కూల్కి పంపించి గవర్నమెంట్ కల్పిస్తున్నటువంటి విద్యా సౌకర్యాలు, సదుపాయాలు పొంది మంచిగా మా పాఠశాలలో 100% నూతన నమోదులు చేయాలని చెప్పి నేను ఈ విద్యార్థుల తల్లిదండ్రులు కోరుకుంటున్నాను.